ఈ వీడియోలో మనం కొన్ని ఇండియన్ హారర్ మూవీస్ గురించి అయితే చెప్పుకుందాం. నాకు ఇందులో చాలా మూవీస్ థ్రిల్ అనిపించాయి, సస్పెన్స్ అనిపించాయి, అలాగే భయపెట్టాయి. ఆ మూవీస్ ఏంటో నేను మీతో షేర్ చేసుకునే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ ని విజిట్ చేసి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మన ఛానల్ 10K సబ్స్క్రైబర్స్ కూడా దగ్గరలో ఉంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ లిస్ట్ లో ఫస్ట్ మూవీ వచ్చేసి రోమాంచం. ఇది ఒక మలయాళం హారర్ కామెడీ మూవీ. ఈ మూవీని ట్రూ ఈవెంట్స్ బేస్ చేసుకొని ఈ మూవీని అయితే డైరెక్ట్ చేశారు. మూవీ స్టార్ట్ అయిన కాంచి బాగానే అనిపిస్తుంది సింపుల్ గా, కానీ ఇంటర్వెల్ సీన్ ఒకటి, క్లైమాక్స్ సీన్ ఒకటి బుర్ర పాడైపోతుంది. ఎండింగ్ లో ఒక ట్విస్ట్ ఉంటది, దాన్ని అయితే మిస్ కావద్దు. మూవీ ప్లాట్ కి వచ్చేసి 7 ఫ్రెండ్స్ కలిసి ఒక రూమ్ అయితే తీసుకుంటారు. వాళ్ళకి జాబులు ఉండవు, ఏవి ఉండవు. అయితే వాళ్ళకి ఒక రోజు బోర్ కొట్టి వాళ్ళ ఫ్రెండ్స్ లో ఒకడు ఓజా బోర్డు అయితే చేస్తాడు. ఓజా బోర్డు దేనికంటే దయ్యాలతోటి మాట్లాడారు. సో ఆ బోర్డు తయారు చేసాక వీళ్ళైతే ఫన్నీగా ఆడతారు, కానీ రియల్ గానే దయ్యం వస్తుంది. తర్వాత ఏమైతుంది అనేది మూవీ. ఆ ఓజా బోర్డుని బేస్ చేసుకొని మంచి ఫన్నీ ఎలిమెంట్స్ అయితే ఈ మూవీలో అయితే ఉంటాయి. ఆ దయ్యం వచ్చాక ఏమైంది, అసలు వీళ్ళింటికి ఎందుకు వచ్చింది, క్లైమాక్స్ లో ఏం చేసిందని ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది. ఆ 7 ఫ్రెండ్స్ లోనే సినిమా డైరెక్టర్ అయితే ఉన్నాడు. అతని లైఫ్ లో జరిగిన అన్ని బేస్ చేసుకొని ఈ మూవీ అయితే డైరెక్ట్ చేస్తాడు. మూవీ అయితే మంచిగా ఫ్యామిలీ తోటి అయితే కూర్చొని ఒక 2 hours అయితే ఎంజాయ్ చేయొచ్చు. మూవీ అయితే హాట్ స్టార్ లో ఉంది, చూసేయండి. అన్ని హారర్ మూవీస్ అన్ని ఒక వైపు, ఈ మూవీ ఒక వైపు. ఇప్పుడు ఈ లిస్ట్ లో సెకండ్ మూవీ నేమ్ వచ్చేసి గృహం. ఇందులో హీరోగా వచ్చేసి మన సిద్ధార్థ గారు అయితే యాక్ట్ చేశారు. ఈ మూవీ మనకి యూట్యూబ్ లో అయితే అవైలబుల్ గా ఉంది. ఇందులో కొన్ని సీన్లు చూస్తే మీకు నైట్ నిద్ర కూడా పడదు. ఈ మూవీని మీకు పక్కా రికమెండ్ చేస్తా చూడడానికి. మూవీ మెయిన్ ప్లాట్ కి వచ్చేస్తే మన సిద్ధార్థ్ హీరో ఫ్యామిలీ ఉంటున్న పక్క బిల్డింగ్ లో ఒక కొత్త ఫ్యామిలీ అయితే దిగుతుంది. ఆ ఫ్యామిలీ తోటి మన సిద్ధార్థ్ ఫ్యామిలీ అయితే మంచిగా పరిచయాలు పెంచుకుంటారు, బాగా కలిసిపోతారు. ఇప్పుడు వచ్చిన కొత్త ఫ్యామిలీలో ఒక పెద్ద కూతురుకి అయితే దయ్యాలు కనపడడం స్టార్ట్ అవుతుంది. అలాగే ఆ పెద్ద కూతురు వింత వింతగా అయితే చేస్తుంది. హీరో సిద్ధార్థ్ కి ఈ విషయం తెలుస్తుంది. సో మన హీరో ఇందులో బ్రెయిన్ సర్జన్. సో ఆ అమ్మాయి రెస్పాన్సిబిలిటీ మొత్తం మన సిద్ధార్థ్ అయితే తీసుకుంటాడు. ఇక ఆఖరికి ఏమైంది, ఆ దయ్యాలు ఎవరు, ఆమెకి ఎందుకు కనపడుతున్నాయి, సిద్ధార్థ్ ఇంతకు అమ్మాయిని దయ్యాల నుంచి కాపాడా లేదా అని మూవీ చూస్తే అర్థమవుతుంది. ఈ మూవీకి IMDb 7 అయితే రేటింగ్ ఉంది. మూవీ యూట్యూబ్ లో ఉంది, ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. ఇప్పుడు వచ్చి ఒక మాస్టర్ పీస్ మూవీ. ఈ మూవీ నేమ్ వచ్చేసి తుంబా. అప్పటికి అందరూ ఈ మూవీ అయితే చూసేసి ఉంటారు, కానీ చూడని వాళ్ళు ఉంటే ఇదైతే పక్కా చూడాలి. 6 years అయితే కష్టపడి ఈ మూవీని అయితే డైరెక్ట్ చేస్తారు, అది కూడా రెయినీ సీజన్ లో రియల్ ఎఫెక్ట్ కోసం. ఈ మూవీని అయితే చాలా ప్రొడక్షన్ హౌసెస్ అయితే రిజెక్ట్ చేస్తాయి. ఇక ఈ మూవీ మెయిన్ ప్లాట్ కి వచ్చేస్తే, ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ నేమ్ వచ్చేసి వినాయకరావు. తను తుంబాద్ లోనే పుట్టి పెరుగుతాడు. ఒక రోజు వినాయకరావుకి తన నాయనమ్మ ద్వారా తుంబాద్ గురించి, అలాగే అస్తర్ అనే ఒక క్యారెక్టర్ గురించి అయితే తెలుస్తుంది. అలాగే అస్తర్ కాడ ఎంత ధనం ఉందో కూడా తెలుసుకుంటాడు మన వినాయకరావు తన నాయనమ్మ ద్వారా. వినాయకరావు తన నాయనమ్మ అయితే వేరే విలేజ్ కి అయితే వెళ్ళిపోతారు తుంబాద్ నుంచి. వినాయకరావు ఇక పూణేలోనే ఉంటాడు తన ఫ్యామిలీ తోటి పెళ్ళయ్యాక. కుటుంబం చాలా పేదది కావడం వల్ల వినాయకరావు మళ్ళా తుంబాద్ కి అయితే వస్తాడు. అస్తర్ కాడ ఉన్న గోల్డ్ అయితే తీసుకుందామని తన కొడుకుతో. అస్తర్ ఎవరో కాదు, రాక్షసుడు. ఆఖరికి వినాయకరావు అస్తర్ కాడికి వెళ్ళి బంగారం తీసుకున్నాడా లేదా అనేది మూవీ చూస్తే అర్థమైంది. ఈ మూవీలో కొన్ని విజువల్స్ చూస్తే టాప్ నాచ్ ఉంటాయి. మన ఇండియన్ మూవీలో బెస్ట్ మూవీ అని చెప్తా నేనైతే. ఇది మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో ఉంది, ఫ్యామిలీ తోటి చూడొచ్చు, చూసేయండి. ఇంతవరకు నా వీడియో చూసారంటే మీకు ఎంతో అంతా నచ్చి ఉంటది, ఎక్కడో ఒక కాడ. అలా నచ్చి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.